కొంతవరకు కొందరిని కాకబట్టి ఆడియన్స్ ని మన వైపు తిప్పుకోవాలంటే నాన్న అంటారు, అన్న అంటారు, చెల్లె అంటారు, ప్రతి ఒక్కటి అంటారు. కానీ అవి అన్ని కరెక్ట్ గా ఉండవు కదా. అంటే బర్నీ గారు ఎలిమినేషన్ అయిపోతారని అనుకున్నారా? లేదు, అనుకోలేదు. బట్ అన్న చాలా బాగా ఆడారు. చాలా చాలా మంచి పరిచయం మా ఇద్దరిది. ముద్దమందారం అనే సీరియల్ చేసేటప్పుడు అప్పుడు ఆ టైంలో బాగా పరిచయం మనకు. చాలా మంది ఏం చెప్పారంటే బిగ్ బాస్ ఫైనలిస్ట్ తర్వాత భరణి గారే అవుతారు, అయితే నాగబాబు ఉన్నారు, నాగబాబు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అని చెప్పారు చాలా మంది రికమెండేషన్. ఇప్పుడు వెనకాల ఎవరు నడిపించినా అక్కడ మనకు ఆడియన్స్ అందరికి కనబడేది మాత్రం జెన్యున్ గా కనబడుతుంది. మనకి ఎవరు గొప్పగా ఆడుతున్నారు, ఎవరు అతి అంటే ఓవర్ యాక్టింగ్ చేసి ఆడుతున్నారు అనేది ఈజీగా కనబడుతుంది. మన అందరికి మన కళ్ళు కప్పి వాళ్ళు ఏం చేసినా బ్యాక్ సైడ్ ఏం చేసినా మనకు తెలిసిపోతుంది కదా. వాళ్ళ ముఖ చిత్రము చూడంగానే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆడే విధానము ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది కదా. సో ఎవరు నడిపించడం అనేది జరగదు. ఇది బిగ్ బాస్ 9 హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? హిట్ అమ్మా, ఇది 8, 9 హిట్. ఇప్పుడు 10 లో నేను వెళ్దాం అనుకుంటున్నా. అదే నెక్స్ట్ క్వశ్చన్ నేను అడగబోతున్నా. బిగ్ బాస్ మీకు ఒకవేళ నాకు అవకాశం ఇస్తే, నాగార్జున సార్ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను వెళ్తా. మీరు కూడా బాండింగ్ సార్ లవ్ ట్రాక్ బాండింగ్ ఇలాంటి ఏముండమ్మా, జెన్యున్ గా ఆడతా, జెన్యున్ గా ఉంటా, ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉంటా. సో మీ ఓట్ ఎవరికి? నా ఓట్ అయితే కళ్యాణ్కి అయితే. థ్యాంక్ యూ. ఓకే.